వెళ్ళాలి, వారి వారి గ్రామానికి వెళ్ళాలి ప్రభు అని శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు. అప్పుడు భోజన పదార్థం కొనుటకై వారిని పంపండి, వేరే ప్రాంతాలకు వెళ్ళాలి, సిటీలకు వెళ్ళాలి, పట్టణానికి వెళ్ళాలని వారు అంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు శిష్యులతో ఏమంటారో తెలుసా? 16వ వచనంలో, వారు వెళ్ళనక్కర్లేదు. ఎవరితో చెప్తున్నారు ఈ మాటలు? శిష్యులతో ప్రభువులు వారు అంటూ ఉన్నారు. ఏమని? వారు ఎక్కడికి కూడా వెళ్ళనవసరం లేదు, ఎందుకంటే మీరే వారికి భోజనం పెట్టండి. శిష్యులతో దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న 12 మంది శిష్యులతో ప్రభు వారు అంటూ ఉన్నారు, వారు ఎక్కడికి కూడా వెళ్ళనవసరం లేదు, మీరే వారికి భోజనం పెట్టమని చెప్పినప్పుడు శిష్యులు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అదేంటి, యేసు ప్రభులు వారు ఇక్కడ మమ్మల్ని భోజనం పెట్టమంటూ ఉన్నారు, మేమేమీ కూడా ఇక్కడ సిద్ధపరచలేదు. ఈ జన సమూహానికి అనేక మంది, వేల మంది ఉన్నారు. ఈ వేల మందికి చూస్తే మా దగ్గర ఎటువంటి ఆహారం లేదు, ఏమీ కూడా మేము సిద్ధపరచలేదు, ఎలాగ ఆహారం పెట్టాలని శిష్యులు అనుకుంటూ ఉండగా యేసు ప్రభులు వారు అంటూ ఉన్నారు. 18వ వచనాన్ని మనం చూద్దాం, ఒకసారి చూడండి. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెచ్చిన వారు 18వ వచనాన్ని మనం చూస్తే, మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఎవరితో అంటున్నారు ఈ మాటలు? యేసు ప్రభువు వారితో అంటున్నారు శిష్యులు. ఏమని? అయ్యా, మన దగ్గర 5 చేపలు మాత్రమే ఉన్నాయి కదా. ఏమున్నాయండి? 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా పంచిపెట్టాలని శిష్యులు అడుగుతున్నప్పుడు యేసు ప్రభువు వారు అంటున్నారు. కింద చూడండి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తేండని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి, ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, యేసు ప్రభు ఏం చేస్తున్నారు? ఎప్పుడైతే శిష్యులకి ఆజ్ఞాపించారో, ఆ యొక్క జనులకు ఆజ్ఞాపించినది ఏమనగా 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము తట్టు కనులెత్తి, మనం ప్రార్థన చేస్తాం కదా, కొండల తట్టు నా కనులెత్తుచున్న నాకు సహాయం ఎక్కడ వచ్చాను? ఎవరి వల్ల? ఈ మనుషుల వల్ల కాకపోయినా, ఈ భూలోకంలో నివాసుల వైపు కాకపోయినా, యెహోవా వలనే నాకు సహాయం కలిగినని చెప్పిన ఏకైక భక్తుడు దావీదు భక్తుడు చెప్పిన మాట ఇక్కడ మనం ఉదాహరణ జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసు ప్రభులు వారు 5 చేపలను కదా, ఎన్ని చేపలండి కదా, ఎన్ని చేపలు చూడండి ఒకసారి. అక్కడ 5 రొట్టెలు, జాగ్రత్తగా వినాలి ప్రియులారా, వాక్యం ఇంకా మరి కొన్ని నిమిషాల్లోనే ముగించిపోతున్నాను, ఎవరు కూడా మరి వింటలేదు. 5 రొట్టెలు 2 చేపలు కదా, ఆకాశం వైపు కనులెత్తి ఆయన